హలో ఫ్రెండ్స్, మనం ఏదైతే రియాక్ట్ జేఎస్ యాక్చువల్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నామో సో దానికంటే ముందు మీకు జావా స్క్రిప్ట్ బేసిక్స్ అనేవి రావాలండి. సో జావా స్క్రిప్ట్ బేసిక్స్, వాట్ ఈజ్ జావా స్క్రిప్ట్, ఆ కాన్సెప్ట్స్ అని నేను ఇప్పుడు మాట్లాడను. కానీ సో జావా స్క్రిప్ట్లో ఏదైతే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుందో ఓకే, సో ఆ ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ మనం చాలా యూజ్ చేస్తాం అన్నమాట రియాక్ట్ జేఎస్లో. ఓకే, సో కాబట్టి మనకి ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది కంపల్సరిగా నేర్చుకోవాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఒకసారి ఫంక్షన్స్ గురించి చిన్న ఓవర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో చేసిన తర్వాత మనం రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో నేనైతే జావా స్క్రిప్ట్ బేసిక్స్ అంతా మళ్ళీ ఇక్కడ చెప్పను. మీకు కంపల్సరీగా HTML CSS జావా స్క్రిప్ట్ బేసిక్స్ రావాల్సిందే. ఓకే, సో అది మన దగ్గర వెబ్ డిజైనింగ్ కోర్సులో మీరు నేర్చుకున్నా, లేదు అంటే మీరు బయట ఎక్కడైనా నేర్చుకొని వచ్చినా సరే నో ప్రాబ్లం. బట్ మీకైతే జావా స్క్రిప్ట్, HTML CSS ఇవైతే బేసిక్స్ కంపల్సరీగా తెలియాలి రియాక్ట్ జేఎస్ మీరు వర్క్ చేయాలి అంటే. ఓకే రైట్, సో ఇప్పుడు మనము జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా రాస్తాము, ఏ విధంగా ఇన్వోక్ చేస్తాము, ఏ విధంగా వాల్యూస్ రిటర్న్ చేస్తాము ఒక ఫంక్షన్లో, చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రియాక్ట్ జేఎస్ కాన్సెప్ట్స్ మనకి అర్థం అవ్వాలి అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాటిని ఇప్పుడు మనం క్లియర్గా ఒక ఓవర్వ్యూ లాగా మాట్లాడదాం. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్ నుండి మనం యాక్చువల్ రియాక్ట్ జేఎస్లోకి ఎంటర్ అయిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఫంక్షన్ అంటే ఏంటి? ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్, కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ కలెక్టివ్లీ పెర్ఫార్మ్స్ ఏ టాస్క్. ఓకే, సో అంటే ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ అన్నీ కలిపి ఒక బ్లాక్గా అయ్యి, ఒక గ్రూప్గా అయ్యి అవి ఏంటంటే కలెక్టివ్గా ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తున్నాయి అనుకోండి, దాన్ని మనం ఒక ఫంక్షన్ రూపంలో రాసుకుంటాం అన్నమాట. ఓకే, సో అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము సింపుల్గా మనం హలో అని ప్రింట్ చేయాలనుకోండి, సింపుల్గా ఒక స్టేట్మెంట్తో ప్రింట్ చేసేస్తాం కదా. ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసి ఒక వాల్యూ అసైన్ చేయాలనుకోండి, సింపుల్గా డిక్లేర్ చేసేస్తాం. ఓకే, సో అలాగా సింపుల్ స్టేట్మెంట్స్ అయితే పర్వాలేదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వేరియబుల్స్కి ఎడిషన్ మనం పెర్ఫామ్ చేయాలి, సమ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఫస్ట్ 2 వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవాలి, వాటికి వాల్యూస్ అసైన్ చేసుకోవాలి, ఆ తర్వాత సమ్ చేయాలి, వచ్చిన రిజల్ట్ని ప్రింట్ చేయాలి కదా. సో ఇందులో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కలిపి ఇవన్నీ కలిపి కలెక్టివ్గా ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తున్నాయి. ఏంటి, 2 వేరియబుల్స్ని ఎడిషన్, సమ్ చేయడం అనే ఒక కలెక్టివ్ టాస్క్ని పెర్ఫామ్ చేస్తున్నాయి. ఓకే, అలాగా ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కలిపి గ్రూప్గా ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తాయి అంటే మనం దాన్ని ఒక ఫంక్షన్ రూపంలో క్రియేట్ చేసుకుంటాము. ఓకే, సో ఏ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్, ఓకే, ఏ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎలా చెప్తాం ఫంక్షన్ అయితే, సో ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, సో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ collectively performs a task. Okay, so block of statements or group of statements that collectively performs a task is nothing but a function. So function ni ela define chestamu, function is nothing but block of statements, collection of statements that collectively performs a task. Okay, so ala మనం ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ కలిపి ఏదైనా ఒక టాస్క్ని పెర్ఫామ్ చేయాలి అని అనుకుంటే మనం ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే సింపుల్గా ఒక రిలేటివ్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి వస్తాయి, కలెక్టివ్గా మనకు ఒక టాస్క్ అనేది పెర్ఫామ్ అవుతుంది. అంతేనా? అంతేకాదు, మనకి ఆ టాస్క్ ఏదైతే, ఆ ఫంక్షన్ ఏదైతే మనం క్రియేట్ చేసామో అది మనం ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏదైతే టాస్క్ అనుకున్నామో ఫంక్షన్ లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము, విడివిడిగా స్టేట్మెంట్స్ రాస్తాం. ఓకే, సో విడివిడిగా స్టేట్మెంట్స్ ఫంక్షన్ లేకుండా సపరేట్గా మనం రాస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఒకసారి అయితే పర్వాలేదు, మళ్ళీ సేమ్ టాస్కే మరోసారి పెర్ఫామ్ చేయాల్సి వస్తే మళ్ళీ ఆ సపరేట్ స్టేట్మెంట్స్ అన్నీ మళ్ళీ రాసుకోవాలి. అలా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రాసుకోవాలి, అవునా కాదా? సో అలా కాకుండా మనకి ఒక ఫంక్షన్ అనేది ఏం చేస్తుందంటే ఈ
కలెక్టివ్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక బ్లాక్ లాగా క్రియేట్ చేస్తుంది, దాన్ని ఒక ఫంక్షన్ అంటుంది. అంతేకాదు దాన్ని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మళ్ళీ మళ్ళీ సేమ్ కోడ్ రాయకుండా మనం రీయూజ్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది. అయితే సార్ మరి ఒక ఫంక్షన్ని ఎలా క్రియేట్ చేయాలండి అని అంటే, ఒక ఫంక్షన్ని మనం ఫంక్షన్ అనే కీవర్డ్తో క్రియేట్ చేస్తాం. ఫంక్షన్ అని చెప్పి ఆ ఫంక్షన్కి ఒక నేమ్ అనేది ఇచ్చుకుంటాం. ఓకే, ఫంక్షన్ అని చెప్పి ఆ ఫంక్షన్కి ఒక నేమ్ అనేది ఇచ్చుకుంటాం. ఆ ఫంక్షన్కి ఒక నేమ్ అనేది ఇచ్చుకొని ఇంకా అక్కడ ఏం చేస్తామంటే పెరాంథసిస్ అనేది యూజ్ చేస్తూ ఈ లోపల పారామీటర్స్ని కూడా ఇస్తాం. చెప్తాను. ఓకే, సో ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఈ మధ్యలో ఆ స్టేట్మెంట్స్ అన్నీ ఏవైతే ఉంటాయో, మనం ఏవైతే ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని కలిపి ఒక గ్రూప్ చేయాలి, ఒక బ్లాక్ చేయాలి అనుకున్నాం కదా. బ్లాక్ అంటే ఏంటి? ఒక బౌండరీ, ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్ మధ్యలో ఒక బౌండరీ సెట్ చేసాము. సెట్ చేసి అందులో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మనం రాయబోతున్నాము. ఓకే, దాన్ని ఏమంటారు? ఒక బ్లాక్ అంటారు. ఓకే, సో ఒక బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ కలిపి కలెక్టివ్గా ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తే దాన్నే మనం ఫంక్షన్ అంటాము. ఫంక్షన్గా దాన్ని క్రియేట్ చేస్తాము. సరే, ఎలా క్రియేట్ చేస్తారు అంటే ఫంక్షన్ అనే కీవర్డ్ ఇస్తూ దానికి ఏదైనా ఒక నేమ్ ఇస్తాం ఫంక్షన్కి ఇస్తూ. ఓకే, సో మనకి ఇక్కడ ఎంటీ పెరాంథసిస్ ఇస్తాము, ఇచ్చి స్టేట్మెంట్స్ రాస్తాం. అయితే మనకి ఈ ఫంక్షన్లో ఓకే ఏదైనా కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్కి బయట నుండి ఏమైనా వాల్యూస్ రావాల్సి ఉన్నాయనుకోండి. ఓకే, సో ఈ ఫంక్షన్లో మనకి బయట నుండి వాల్యూస్ రావాల్సి ఉన్నాయి. ఆ బయట నుండి వచ్చిన వాల్యూస్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు మనం లోపల కోడ్ రాయాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము అంటే పారామీటర్స్ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ ఏదైతే పెరాంథసిస్ ఉందో అక్కడ మనం పారామీటర్స్ తీసుకుంటాం. పారామీటర్ 1, పారామీటర్ 2 ఇలాగా. సో ఎన్ని వాల్యూస్ మనకి బయట నుండి రావాలనుకుంటున్నామో అన్ని పారామీటర్స్ని ఇక్కడ తీసుకుంటాం. అసలు ఈ లోపలికి బయట నుండి వాల్యూస్ ఏమొద్దు, జస్ట్ ఏదో స్టేట్మెంట్స్ ఉన్నాయి, బయట నుండి అప్పటికప్పుడు వాల్యూస్ వచ్చి అప్పటికప్పుడు క్యాలిక్యులేట్ చేసేంత డైనమిక్ కోడ్ కాదు ఈ లోపల ఉన్నది అని అనుకుంటే అప్పుడు ఇవేమి ఇవ్వక్కర్లే, ఎంటీ పారాంథసిస్ ఇస్తే సరిపోతుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనకి బయట నుండి ఈ ఫంక్షన్కి వాల్యూస్ వస్తాయో అప్పుడు మాత్రమే మనం పారామీటర్స్ ఇవ్వాలి, లేకపోతే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? రైట్. అవి ఇస్తూ ఇక్కడ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇస్తాము. సో దట్ మనకి కలెక్టివ్గా ఒక టాస్క్ అనేది పెర్ఫామ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ రాద్దాం మనము, అప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, సో నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఫంక్షన్ యాడ్ అంటాను. ఫంక్షన్ యాడ్ అని ఇక్కడ నేను పారామీటర్స్ ఏవి ఇవ్వకుండా ఏం చేస్తానంటే ఇక్కడ ఓకే, సో 2 వేరియబుల్స్ తీసుకుంటాను. వేర్ ఏ ఈక్వల్ టు 10, ఓకే, అలాగే వేర్ బి ఈక్వల్ టు 20. ఓకే, సో 2 వేరియబుల్స్ తీసుకొని ఓకే, సో ఇప్పుడు దాని తాలూకా అవుట్పుట్ ఏదైతే ఎడిషన్ పెర్ఫామ్ చేసి రిజల్ట్ని ప్రింట్ చేయాలో దానికి స్టేట్మెంట్ రాస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ console.log లేకపోతే document.writeln ఏదో ఒకటి రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ document.write అని a+b అంటాను. ఓకే, document.write a+b అంటాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం చూసుకుంటే ఓకే, సో ఫంక్షన్ అనే కీవర్డ్ ఇచ్చాము, ఫంక్షన్ నేమ్ ఇచ్చాము యాడ్ అని, దీనికి ఒక నేమ్ పెట్టుకున్నాము. ఇచ్చిన తర్వాత పారామీటర్స్ అనేవి ఆప్షనల్, బయట నుండి దీని లోపలికి వాల్యూస్ కావాలి అనుకుంటేనే మనం పారామీటర్స్ ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని చెప్పాను. ఇప్పుడు చూడండి, లోపల కోడ్ ఏం రాసాము, మనము 2 వేరియబుల్స్ తీసుకున్నాము, వాటికి వాల్యూస్ కూడా ఈ లోపలే మనం ఇచ్చేసాము. 10, 20 అని ఫిక్స్డ్ అవి. ఓకే, సో ఏ వాల్యూ బి వాల్యూ 10, 20 ఫిక్స్ చేసాము. ఫిక్స్ చేసి వాటిని ఎడిషన్ చేసి రిజల్ట్ని ప్రింట్ చేస్తున్నాం. అప్పుడు బయట నుండి వాల్యూస్ రావాల్సిన పనేముంది? ఈ లోపల ఏబీలకు మనం వాల్యూస్ ఇవ్వకుండా బయట నుండి వాల్యూస్ పంపించమని అప్పటికప్పుడు ఏ వాల్యూస్ వచ్చాయో అవి ఏబీలకు ఇవ్వాలనుకోండి, అప్పుడు మనకి పారామీటర్స్ అవసరం, లేకపోతే పారామీటర్స్ అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి సో ఈ విధంగా మనం బయట నుండి మనకి పారామీటర్స్ అక్కర్లేదు అనుకుంటే ఎంటీ పారాంథసిస్తోనే ఫంక్షన్ అనేది
క్రియేట్ చేసేస్తాము. ఓకే, సో అలా కాదు, నాకు బయట నుండి వాల్యూస్ రావాలి, అప్పటికప్పుడు నేను వాటిని ఈ ఏబీలకి ఇస్తాను, ఇచ్చి దాని ప్రకారం నేను ఎడిషన్ పెర్ఫామ్ చేస్తాను అంటే, సో బయట నుండి ఎన్ని వాల్యూస్ రావాలనుకుంటున్నాము, ఏబి అనేవి 2 వేరియబుల్స్, వాటి ఎడిషన్ పెర్ఫామ్ చేయాలి కాబట్టి 2 వాల్యూస్ రావాలనుకుంటున్నాం. సో బయట నుండి 2 వాల్యూస్ రావాలనుకుంటున్నాం కాబట్టి ఓకే, సో ఎన్ని వాల్యూస్ అయితే బయట నుండి మనం రావాలి అనుకుంటున్నామో అన్ని పారామీటర్స్ అంటే అన్ని వేరియబుల్స్ని ఇక్కడ మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పీ కామా క్యూ అని 2 వేరియబుల్స్ని నేను తీసుకున్నాను. సో తీసుకొని ఇప్పుడు ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 20 అని మనం ఫిక్స్ చేయము. ఫిక్స్ చేయకుండా ఏం చేస్తామంటే ఏ ఈక్వల్ టు పి అంటాం. ఓకే, అలాగే బి ఈక్వల్ టు క్యూ అంటాం. అప్పుడు ఏమవుతుంది, బయట నుండి 2 వాల్యూస్ ఈ ఫంక్షన్కి వస్తాయి, వచ్చి అవి పీక్యూలకు వెళ్తాయి. పీక్యూలకు వెళ్ళి ఓకే, సో మనము పీ వాల్యూ ఏదైతే బయట నుండి వస్తుందో దాన్ని ఏకి ఇస్తున్నాము, క్యూ వాల్యూ బయట నుండి ఏదైతే వస్తుందో దాన్ని బీకి ఇస్తున్నాము. కాబట్టి బయట నుండి 2 వాల్యూస్ ఏవైతే పీక్యూలకు వచ్చాయో ఆ పీక్యూలు 2 ఏబీలకు అసైన్ అయిపోతున్నాయి, అయిపోయి ఏ ప్లస్ బి పెర్ఫామ్ అవుతుంది. సో ఈ లోపల మనం వాల్యూస్ ఫిక్స్ చేయలేదు, అప్పటికప్పుడు మనం 2 వాల్యూస్ 10-20 పంపిస్తే పీక్యూలు 10-20లు అవుతాయి. ఆ పీక్యూలే ఏబీలకి ఇచ్చాం కాబట్టి ఏబీలు 10-20లు అవుతాయి. 10 + 20 30 వస్తుంది. లేదు మనం 40-50 పంపించామనుకో పీక్యూలకు బయట నుండి అప్పటికప్పుడు, సో 40-50లు పీక్యూలకు వెళ్తాయి, అవే సేమ్ ఏబీలకు వెళ్తాయి. 40 + 50 90 అనేది రిజల్ట్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? సో అలా బయట నుండి మనకి వాల్యూస్ ఈ ఫంక్షన్లోకి వచ్చి వాటిని ఈ లోపల కోడింగ్లో మనం యూజ్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి పారామీటర్స్ అవసరము, లేకపోతే అవసరం లేదు. మొత్తానికి ఏదైనా ఒక ఫంక్షన్ అనేది కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఉంటూ అవి కలెక్టివ్గా ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తాయి. ఆ విధంగా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి అని చెప్తున్నాను అనమాట. మీకు అర్థమవుతుందా? సో ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం చేద్దాం. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాన్ని ఏమంటానంటే నేను జావా స్క్రిప్ట్ అంటాను. సో జావా స్క్రిప్ట్ కోసమే ఈ ఫోల్డర్ అనమాట. ఓకే, సో ఈ ఫోల్డర్ క్రియేట్ చేశాను, దీన్ని జావా స్క్రిప్ట్ అన్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసినా పర్వాలేదు, లేకపోతే ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది, అలా వెళ్ళినా పర్వాలేదు. సో డెస్క్టాప్ మీద ఏదైతే జావా స్క్రిప్ట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకుంటే మన జావా స్క్రిప్ట్ ఫోల్డర్ ఏదైతే ఇప్పుడు మనం క్రియేట్ చేసామో అది విఎస్ కోడ్లో ఓపెన్ అయ్యింది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఫస్ట్ ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకే, సో HTML ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా టెస్టింగ్కే కదా, మనం ఫంక్షన్స్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికే కదా. ఓకేనా, సో index.html ఓకే, index.html అని చెప్పి ఒక HTML ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. సో క్రియేట్ చేసి ఇప్పుడు ఇందులో కోడ్ రాస్తాను. ఓకే, సో ఇందులో కోడ్ రాస్తాను. సో ఏం రాస్తాను, ఇక్కడ బేసిక్ HTML స్ట్రక్చర్ ఫస్ట్ రాస్తాను. సో బేసిక్ HTML స్ట్రక్చర్ మనకి కావాలి విఎస్ కోడ్, విజువల్ స్టూడియో కోడ్లో. అంటే మీరు సింపుల్గా ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి ట్యాబ్ కీ ఉంటుంది కదా కీబోర్డ్లో, ట్యాబ్ కీ, ఆ ట్యాబ్ కీ ప్రెస్ చేస్తే మ్యాజిక్ చూసారా. సో అదే డిఫాల్ట్గా ప్రతి HTML ఫైల్ తాలూకా డిఫాల్ట్ స్ట్రక్చర్ ఏది ఉంటుందో అది ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చి ట్యాబ్ కీ, మన కీబోర్డ్లో ట్యాబ్ కీ ఏదైతే ఉందో ఆ కీ ప్రెస్ చేయగానే మనకి బేసిక్ HTML స్ట్రక్చర్ ఆటోమేటిక్గా ఇస్తుందన్నమాట. ఇదంతా మనం మరి టైప్ చేయక్కర్లేదు. ఓకే, సో రైట్. సో మనం దీన్ని జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ కోసం క్రియేట్ చేశాము కాబట్టి టైటిల్ అది పెడుతున్నాను. పెట్టి ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే హెడ్ పార్ట్లో స్క్రిప్ట్ రాస్తాను, జావా స్క్రిప్ట్ రాస్తాను. సో స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు text/జావా స్క్రిప్ట్. ఓకే, స్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు
టెక్స్ట్ స్లాష్ జావా స్క్రిప్ట్ అని ఇక్కడ నేను ఇప్పుడు ఒక ఫంక్షన్ రాస్తాను. ఓకే, సో ఏంటి ఆ ఫంక్షన్? నేను ఫంక్షన్ అనగానే మనకి విజువల్ స్టూడియో కోడ్ చాలా హెల్ప్ చేస్తుంది అనమాట కోడ్ రాయడంలో. ఓకే, సో చూడండి, నేను ఫంక్షన్ అని చెప్పి జస్ట్ ఇవ్వగానే అది ఆటోమేటిక్గా ఫంక్షన్ నేమ్ పారామీటర్స్ ఇవ్వు అని చెప్పి స్ట్రక్చర్ ఇచ్చేసింది మనకి. ఓకే, సో ఇప్పుడు నేను ఫంక్షన్ యాడ్ అంటాను, యాడ్ అని. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను, లోపల వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాను. సో డిక్లేర్ వేర్ అలా డిక్లేర్ చేయొచ్చు. సో వేర్ a ఈక్వల్ టు 10, వేర్ b ఈక్వల్ టు 20. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పి సింపుల్గా a+b ఇస్తాం. ఓకే, సో a+b ఇస్తాం. ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని రన్ చేయాలి. మనం ఆల్రెడీ రియాక్ట్ జేఎస్ కోసం లైవ్ సర్వర్ అని చెప్పి ఒక ఎక్స్టెన్షన్ని లోడ్ చేసుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు చూడండి, సింపుల్గా మనం ఇక్కడే రన్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్స్ని. ఓకే, మళ్ళీ బ్రౌజర్కి వెళ్ళడమో అలా మనం చేయక్కర్లేదు. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ ఆప్షన్ డైరెక్ట్గా మనకు వచ్చేస్తోంది. ఓకే, అది ఓపెన్ చేసుకున్నాము అంటే ఇంకా మనకి హ్యాపీగా మనకి ఇక్కడే ఓపెన్ అయిపోతుంది అనమాట. అయితే ఏంటి సార్ మరి మనం ఫంక్షన్ రాసిన ఇక్కడ అవుట్పుట్ ఏమీ ఎందుకు రాలేదండి అని అంటే, ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఇందులో ప్రింట్ స్టేట్మెంట్ ఉంది, డాక్యుమెంట్ డాట్ రైట్ ఉంది. కాబట్టి a+b యాడ్ అయ్యి 30 అన్నది ఇక్కడ ప్రింట్ అవ్వాలి యాక్చువల్గా. ఓకే, 30 అన్నది ఇక్కడ ప్రింట్ అవ్వాలి, కానీ అవ్వలేదు. ఎందుకు 30 అన్నది ప్రింట్ అవ్వలేదు? సో ఎందుకు 30 అన్నది ప్రింట్ అవ్వలేదు అని అంటే, ఒక ఫంక్షన్ అనేది ఏంటంటే అండి, మనం ఫంక్షన్ రాస్తాం కదా, ఫంక్షన్ రాసినంత మాత్రాన దాని మట్టుగా అది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ ఇయర్ ఎలాగో అయిపోయింది, నెక్స్ట్ ఇయర్లో సో అండ్ సో టాస్కులు చేద్దాం అని చెప్పి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, అది ఫంక్షన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా మార్నింగ్ 5కి లేస్తాను. ఓకే, సో వర్కౌట్ చేస్తాను, బాడీ వర్కౌట్ చేస్తాను, ఆ తర్వాత కాసేపు చదువుకుంటాను, ఆ తర్వాత ఏవో కోడింగ్ ప్రాక్టీస్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని చెప్పి రెజల్యూషన్స్ అన్నీ పెట్టుకుంటాం. ఓకే, సో అవన్నీ కలెక్టివ్గా కలిపి మన గ్రోత్ అనే ఒక టాస్క్ని పెర్ఫామ్ చేస్తాయి. ఓకే, అదొక ఫంక్షన్. కానీ అది అనుకున్నంత మాత్రాన అది అయిపోతుందా? అవ్వదు కదా. ఎప్పుడవుతుంది? మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేయాలి, దాన్ని యాక్షన్లోకి తీసుకువెళ్ళాలి, అప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. అలాగే మనకి ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది ఏంటంటే కేవలం మనం క్రియేట్ చేసినట్టు మాత్రమే. ఓకే, సో ఎప్పుడైతే మనం దాన్ని యాక్షన్లోకి తీసుకువెళ్తామో అప్పుడే కదా అది రన్ అవుతుంది. ఇది కూడా అంతే అన్నమాట. ఒక ఫంక్షన్ని మనం డిక్లేర్ చేసినంత మాత్రాన అది ఆటోమేటిక్గా దానంతటదే ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, మరి అది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? మనం దాన్ని కాల్ చేయాలి. ఓకే, దాన్ని యాక్షన్లోకి తీసుకువెళ్ళడం అంటే ఏంటి తెలుసా? కాల్ చేయడం. ఓకే, సో కాల్ చేయడం అంటే ఏంటి సార్, ఎలా చేయాలి అంటే వెరీ సింపుల్గా మనం ఏం చేయాలంటే, ఏదైతే మన ఫంక్షన్ నేమ్ ఉందో ఆ ఫంక్షన్ నేము విత్ పారాంథసిస్, అంతే కదా. సో ఫంక్షన్ నేమ్ విత్ పారాంథసిస్ ఉంది కదా, సో ఆ విధంగా ఇస్తే దాన్నే కాల్ చేయడం అంటారనమాట. ఓకే, సో మనం ఫంక్షన్ అని చెప్పి ఒక ఫంక్షన్ నేమ్ ఇచ్చి పారాంథసిస్ ఇచ్చి ఇలా కర్లీ బ్రేసెస్ ఇచ్చి ఏదైతే కోడ్ రాస్తామో ఇదంతా కలిపి ఫంక్షన్ డెఫినిషన్ అనమాట. మనం ఫంక్షన్ని జస్ట్ డిఫైన్ చేసాం అంతే. ఓకే, దాన్ని ఎగ్జిక్యూషన్లోకి తీసుకువెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఆ ఫంక్షన్ నేమ్ ఇచ్చి అక్కడ ఒక పారాంథసిస్ ఇచ్చి జస్ట్ సెమీకోలన్ అంటే అక్కడతో ఎండ్ చేసేస్తాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, సో ఆల్రెడీ ఈ ఫంక్షన్ ఏదో ముందు డిక్లేర్ చేయబడి ఉంది, దాన్ని జస్ట్ ఇక్కడ కాల్ చేస్తున్నాము, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అని అర్థం అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఇస్తే అక్కడ పారామీటర్స్ ఏవి లేవు కాబట్టి ఇక్కడ వాల్యూస్ ఏమీ మనం పంపక్కర్లేదు. అక్కడ పారామీటర్స్ ఉంటే ఇక్కడ మనం కంపల్సరిగా దానికి తగ్గ వాల్యూస్ని పంపించాలి. ఆ విధంగా మనము ఇస్తే అప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేశాను. చేసిన తర్వాత ఇది ఏమైందో చూసారా? ఏమైంది? 30 ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ వచ్చేయడం జరిగింది. చూసారా? అబ్జర్వ్ చేశారా? సో ఎలా వచ్చింది? ఇంతకు ముందు ఎందుకు రాలేదు అంటే మనం జస్ట్ ఫంక్షన్ని అక్కడ
డిఫైన్ మాత్రమే చేసాము, చేసి మనం దాన్ని కాల్ చేయలేదు కాబట్టి అది రాలేదు. ఎప్పుడైతే మనం దాన్ని కాల్ చేసామో అప్పుడు అది ఎగ్జిక్యూషన్ అయి మనకి అవుట్పుట్ అన్నది రావటం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనకి ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇంకొక ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని రాస్తాను. ఓకే, సో ఏదైతే మనము విత్ ఆర్గ్యుమెంట్స్ అనుకున్నాం కదా, విత్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నది రాస్తాను. ఓకే, సో పి కామా క్యూ. ఓకే, పి కామా క్యూ. సో పి వాల్యూ ఏదైతే బయట నుండి పంపిస్తామో అది ఏకి వెళ్తుంది, క్యూ వాల్యూ ఏదైతే పంపిస్తామో అది బికి వెళ్తుంది, వెళ్ళి ఏ ప్లస్ బి క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, సో మనం కన్ఫ్యూజన్ లేకుండా ఏం చేద్దామంటే ఈ మెథడ్కి, ఈ ఫంక్షన్కి నేమ్ వచ్చి సమ్ అని ఇస్తాను. ఓకే, ఏదైతే పారామీటర్స్ లేవో దాన్ని యాడ్ అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, నేను సమ్ అనే ఫంక్షన్ రాశాను కదా, ఇప్పుడు సమ్ అని చెప్పి కాల్ చేస్తాను. ఓకే, సో ఈసారి యాడ్ కాకుండా సమ్ అని చెప్పి నేను కాల్ చేస్తాను. సో చేస్తే ఏమవుతుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎన్ఏఎన్ అంటే ఏంటి తెలుసా? నాట్ ఏ నెంబర్, అంటే సమ్ ఎర్రర్ అనేది ఉంది అని చెప్పి మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఎక్కడో సమ్ ఎర్రర్ అనేది ఉంది అని ఇండికేట్ చేస్తుంది. ఎందుకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ యాడ్ ఫంక్షన్ అనుకోండి, పారామీటర్స్ లేవు కాబట్టి మనం సింపుల్గా యాడ్ అనేసాం, వచ్చేసింది. ఇక్కడ సమ్కి మాత్రం మనం ఏం చెప్పాము? పీక్యూ అని చెప్పి 2 వేరియబుల్స్ తీసుకున్నాం, పారామీటర్స్. అంటే బయట నుండి 2 వాల్యూస్ రాబోతున్నాయి, ఆ 2 వాల్యూస్ పీక్యూలకు వెళ్ళాలి అని చెప్పి ఆ పీక్యూలు కూడా లోపల యూజ్ చేయబోతున్నాము అని చెప్పి మనం 2 పారామీటర్స్ తీసుకున్నాం కదా. సో అప్పుడు మరి సమ్ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏమవ్వాలి? 2 వాల్యూస్తో మనం పంపించాలి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,45 అని నేను పంపించాను అనుకోండి, సేవ్ చేశాను. సో చేసి ఒకసారి వెళ్తే ఇప్పుడు చూడండి 65 వచ్చింది. ఓకే, 65 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు యాడ్ కూడా కాల్ చేస్తాను. చూడండి, యాడ్ కూడా కాల్ చేస్తాను, అలాగే ఇది సమ్ కూడా కాల్ చేస్తాను. సో 2 కాల్ చేస్తే ఇప్పుడు ఏమైంది చూడండి, మొదటిది 30 అండ్ సెకండ్ది వచ్చి 65, 2 కూడా వచ్చాయి మనకి. ఓకే, సో 30, 65 2 కూడా వచ్చాయి కదా. సో 30, 65. సో యాడ్ అన్నది 30 వచ్చింది. సో యాడ్ అన్నది 30 వచ్చింది, ఏ ప్లస్ బి 10 + 20. అయితే ఇక్కడ యాడ్కి మనం బయట నుండి పారామీటర్స్ తీసుకోవట్లేదు, లోపల వాల్యూస్ ఫిక్స్ చేసేసాం కాబట్టి ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్నిసార్లు మనం ఈ యాడ్ని కాల్ చేయాలంటే అన్నిసార్లు చేసుకోవచ్చు. ఓకే, సో ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దాన్ని కాల్ చేసుకోవచ్చు. అయితే ఎన్నిసార్లు కాల్ చేసినా ఇక్కడ నుండి మనం ఏమీ డైనమిక్గా వాల్యూస్ పంపించట్లేదు కాబట్టి వాటికి ఎప్పుడూ వాల్యూలు ఏబీలకి 10, 20లే అవుతాయి. ఎప్పుడు మనకి అవుట్పుట్ అన్నది 30 వస్తుంది. 30 ఎన్నిసార్లు రన్ చేసినా దాని వాల్యూ 30 మారదు. ఓకే, అదే మనము సమ్ ఉందనుకోండి, సమ్కి డైనమిక్గా వాల్యూస్ పంపిస్తున్నాము. అప్పటికప్పుడు ఏవైతే వాల్యూస్ పంపిస్తున్నామో అవి మనం అప్పటికప్పుడు ఏబీలకి ఇస్తున్నాము, ఇచ్చి వాటి ఎడిషన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాము. కాబట్టి మనం సమ్ రన్ చేసిన ప్రతిసారి మనం డిఫరెంట్ వాల్యూస్ పంపొచ్చు, రన్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ వాల్యూస్ పంపొచ్చు. ఓకే, సో దట్ మనకి దానికి తగ్గట్టుగా వాల్యూస్ అన్నవి వస్తుంటాయి. ఓకే, సో ఫస్ట్ది 65, ఆ తర్వాత చూడండి ఏమొచ్చిందో, ఓకే, సో అర్థమవుతుందా? సో 65, ఆ తర్వాత 35, ఆ తర్వాత 112. ఓకే, 65, 35, 112 అర్థమవుతుందా? సో ఎలా ఏంటంటే మనము ఏదైతే పారామీటర్స్తో తీసుకుంటామో దాంతో ఉండే అడ్వాంటేజ్ ఇదనమాట. డైనమిక్గా మనం అప్పటికప్పుడు ఇన్పుట్స్ పాస్ చేయొచ్చు. ఏవైతే వాల్యూస్ పాస్ చేస్తామో అవి పీక్యూలకు వస్తాయి, ఆ పీక్యూలు ఏమో ఏబీలకు వెళ్తాయి, వెళ్ళి ఏ ప్లస్ బి
పెర్ఫామ్ అవుతుంది. అంటే డైనమిక్గా అప్పటికప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్ని బేస్ చేసుకొని వేరియబుల్ అవుట్పుట్ అంటే రకరకాల అవుట్పుట్ అప్పటికప్పుడు డైనమిక్గా చేంజ్ అవుతూ మనకి దానికి తగ్గట్టుగా అవుట్పుట్ అనేది వస్తుంది. కాబట్టి మనకి ఫంక్షన్స్ వితౌట్ పారామీటర్స్ కంటే విత్ పారామీటర్స్కి ఎక్కువ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? రైట్. సో మొత్తానికి ఏదైనా సరే ఒక ఫంక్షన్ని డిఫైన్ చేసేస్తే సరిపోదు, దాన్ని మనం ఏం చేయాలంట, కాల్ చెయ్యాలి. కాల్ చేస్తేనే అది రన్ అవుతుంది, లేకపోతే అవ్వదు అని చెప్తున్నాను. ఓకే, ఒక ఫంక్షన్ని కాల్ చేయడం ఇలా డైరెక్ట్గా చేయొచ్చు, లేకపోతే ఒక ఫంక్షన్ లోపల నుండి ఇంకో ఫంక్షన్ని మనం కాల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ సమ్ ఫంక్షన్నే కాల్ చేస్తాను, కానీ ఈ సమ్ ఫంక్షన్ లోపల ఏం చేస్తానంటే యాడ్ ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఓకే, సో ఒక ఫంక్షన్ లోపల నుండి ఇంకో ఫంక్షన్ని కూడా మనం కాల్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ సమ్లో ఉండేదంతా ఎగ్జిక్యూట్ అయ్యాక అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే యాడ్ ఫంక్షన్ కూడా ఇక్కడ నుండి కాల్ అవుతుంది, కాబట్టి మనకు అది రన్ అవుతుంది అన్నమాట. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 65 30. ఓకే, సో అంటే మనకి ఈ 65 ఏదైతే ఉందో అది వచ్చింది, ఆ తర్వాత యాడ్ ఫంక్షన్కి కాల్ అయ్యి అలా కూడా వచ్చింది. అంటే ఒక ఫంక్షన్ లోపల నుండి ఇంకో ఫంక్షన్ని మనం కాల్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఎక్స్టర్నల్గా ఫంక్షన్స్ అన్నిటికీ బయట కూడా మనం కాల్ చేయొచ్చు. ఓకే, ఆ విధంగా కూడా కాల్ చేయొచ్చు. ఇంకొకలాగా ఎలా కాల్ చేయొచ్చు తెలుసా? మనకి జావా స్క్రిప్ట్లో ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఆ ఈవెంట్స్ ద్వారా కూడా మనం కాల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ బటన్. ఓకే, సో బటన్ అని చెప్పి క్లిక్ మీ అని చెప్పి ఒక బటన్ ఇస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేస్తే ఆ ఫంక్షన్ని కాల్ చేయాలన్నా మనం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఇది కాల్ చేయను, తీసేస్తాను. ఓకే, సో తీసేసి ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు మామూలుగా అయితే ఓన్లీ బటన్ మాత్రమే వస్తుంది, ఫంక్షన్ ఇంకా కాల్ అవ్వలేదు. కాబట్టి ఈ బటన్ క్లిక్ చేస్తే నాకు ఆ ఫంక్షన్ కాల్ అవ్వాలి అని నేను అన్నాను అనుకో, అప్పుడు ఎలా కాల్ అవుతుందో తెలుసా? ఈ బటన్ క్లిక్ చేస్తే అని అంటున్నాం కదా, సో దాన్ని ఈవెంట్ అంటాం అన్నమాట. ఓకే, అప్పుడు ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్ ఉంటుంది, ఆన్ క్లిక్ యాడ్ అంటాం. ఆన్ క్లిక్ యాడ్ అంటాం అంటే దాని అర్థం ఏంటి? సో బటన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఈ యాడ్ ఫంక్షన్ని కాల్ చెయ్యు అని మనం చెప్తున్నట్టు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే బటన్ మీద క్లిక్ చేస్తావో ఆన్ క్లిక్ అంటే అదొక ఈవెంట్ అనమాట. ఓకే, సో జావా స్క్రిప్ట్లో ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో అందుకే మీకు చెప్పాను జావా స్క్రిప్ట్ కంపల్సరీగా రావాలి మనకి. ఓకే, రియాక్ట్ జేఎస్ రావాలి అంటే, సో జావా స్క్రిప్ట్లో మనకి ఈవెంట్స్ ఉంటాయి. జస్ట్ మనకి ఆ ఈవెంట్స్లో ఆన్ క్లిక్, ఆన్ బ్లర్ ఇలా ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఏంటంటే మనకి ఒక ఈవెంట్ పెర్ఫామ్ అయినప్పుడు ఒక యాక్షన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ క్లిక్ అనే ఈవెంట్ అంటే ఏంటి? ఆ బటన్ మీద క్లిక్ చేయడం అనే ఈవెంట్ ఏదైతే ఉందో అది జరిగినప్పుడు ఒక యాక్షన్ జరగాలి. ఆ విధంగా మనకి ఈవెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పాము? ఈ క్లిక్ మీ అనే బటన్ ఏదైతే ఉందో ఆ బటన్కి ఆన్ క్లిక్ అంటే ఆ బటన్ మీద ఎవరైనా క్లిక్ చేసినప్పుడు అప్పటికప్పుడు యాడ్ అంటే యాడ్ ఫంక్షన్ని కాల్ చెయ్యు అని మనం చెప్తున్నాము. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం అది క్లిక్ చేయగానే అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది? ఫంక్షన్ అనేది కాల్ అయ్యింది. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవ్వాలి అన్నది కూడా చెప్పొచ్చు అనమాట. సో ఒక ఫంక్షన్ కాల్ అవ్వాలి అంటే మనం ఇలా ఈవెంట్స్ యూజ్ చేసి చేయొచ్చు, లేకపోతే సింపుల్గా ఇలా కూడా మనం చెయ్యొచ్చు. ఓకే, సో ఇలా 10-20 లేకపోతే 10-25 ఇలా ఇచ్చి కూడా మనం చెయ్యొచ్చు అని చెప్పి చూసాం కదా. సో ఇలా రన్ చేయడం కన్నా ఎలా చెప్పాం మనము? ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అంటే ఇంకా అదే రన్ అవుతుంది. ఎస్ 35 అండ్ అందులో మనం యాడ్ ఫంక్షన్ కూడా కాల్ చేసాం కాబట్టి 30. ఓకే, సో 10+25 అనేది 35. ఓకే, అండ్ యాడ్ ఫంక్షన్ కూడా కాల్ చేసాం కాబట్టి 30 దాని అవుట్పుట్. ఓకే, సో ఈ విధంగా ఫంక్షన్స్ అనేవి కాల్ అవుతాయండి. ఓకేనా? ఇంకొకటి ఏంటి అంటే ఫంక్షన్స్ అన్నవి ఇక్కడ ప్రింట్ చేయడం అనే కాదు, వాల్యూని కావాలనుకుంటే రిటర్న్ కూడా చేయగలవన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తామంటే సింపుల్గా రిటర్న్ a+b అనేస్తాం. ఓకే, రిటర్న్ a+b అనేస్తాం. ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నామా?
ప్రింట్ చేయట్లేదు, సింపుల్గా ఏం చేస్తున్నాము, రిటర్న్ చేసేస్తున్నాం వాల్యూని. ఓకే, సో ఎక్కడికి ఇది రిటర్న్ అవుతుందో తెలుసా, ఎక్కడి నుండి అయితే ఈ ఫంక్షన్ కాల్ అవుతుందో అక్కడికి రిటర్న్ అవుతుంది. ఓకే, అప్పుడు ఈ ఫంక్షన్ ఏమనుకుంటుందంటే, సో నేను జస్ట్ ఏదైతే రిజల్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నానో దాన్ని రిటర్న్ చేసేస్తే సరిపోతుంది, నేను ఇక్కడెక్కడ ప్రింట్ చేయక్కర్లేదు, ఎవరైతే నన్ను కాల్ చేస్తున్నారో అక్కడికి నేను తిరిగి ఒక వాల్యూని రిటర్న్ చేసేస్తే సరిపోతుంది అని చెప్పి అనుకుంటుంది అనమాట. మీకు అర్థమవుతుందా? సో అప్పుడు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నాం ఈ ఫంక్షన్ని, మనము ఇక్కడ నుండి కాల్ చేస్తున్నాం. ఓకే, సో యాడ్ అంటున్నాం కాబట్టి వెంటనే అది ఏం చేస్తుంది, ఇక్కడికి వెళ్తుంది, వెళ్ళి ఏదైతే మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది అయ్యి ఆ రిజల్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇక్కడికి వచ్చి రిటర్న్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు, సింపుల్గా ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ప్రింట్ చేయొచ్చు, లేకపోతే సింపుల్గా డైరెక్ట్గా దీన్ని మనం డాక్యుమెంట్ డాట్ రైట్లో పెట్టేసిన ఆటోమేటిక్గా ఇక్కడికి ఏదైతే వాల్యూ వస్తుందో అది ప్రింట్ అయిపోతుంది. ఓకే, సో ఏదైతే మనం యాడ్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాము యాడ్కి వెళ్తుంది, రిజల్ట్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది, దాన్ని మనం ఏం చేసాము డాక్యుమెంట్ డాట్ రైట్ మధ్యలో పెట్టాం కాబట్టి ఇక్కడికి ఏదైతే ఇక్కడ నుండి వాల్యూ వస్తుందో అది అలా ప్రింట్ అయిపోతుంది అనమాట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, సేవ్ చేశాను, చేసి ఒకసారి చూస్తే ఎస్ మనకి 35 30 రావటం జరిగింది. ఓకే, సో 35 అనేది 10 + 25 దీని రిజల్ట్ అండ్ యాడ్ తాలూకా రిజల్ట్ వచ్చింది. మీకు అర్థమైందా? ఇక్కడ చూసారా ఏమైందో, ఒక ఫంక్షన్ అనేది కేవలం ప్రింట్ చేయడమే కాదు, ఒక ఫంక్షన్ అనేది వాల్యూ రిటర్న్ కూడా చేయొచ్చు. ఎక్కడికి రిటర్న్ చేస్తుందయ్యా అంటే ఎక్కడి నుండి అయితే ఫంక్షన్ కాల్ వెళ్తుందో అక్కడికి రిటర్న్ చేస్తుంది. దాన్ని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ఆ వేరియబుల్ని ప్రింట్ చేయొచ్చు, లేదు అంటే మనం డైరెక్ట్గా ఇలాగ కూడా చేసేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అందులో మనం విత్ పారామీటర్సు, వితౌట్ పారామీటర్సు, విత్ పారామీటర్సు రెండు కూడా చేయొచ్చు. అండ్ కాల్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఇలా ఎక్స్టర్నల్గా కాల్ చేయొచ్చు, ఒక ఫంక్షన్ లోపల నుండి ఇంకో ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. ఇంతకు ముందు చూసినట్టుగా ఈవెంట్స్ రూపంలో కూడా మనం ఫంక్షన్స్ని కాల్ చేయొచ్చు. అండ్ ఒక ఫంక్షన్ అనేది కేవలం ప్రింట్ చేయడమే కాదు, వాల్యూని రిటర్న్ కూడా చేయగలదు. ఓకే, సో ఈ బేసిక్ అనేది మీకు చాలా చాలా అవసరం అనమాట. మనకి రియాక్ట్ జేఎస్ అర్థం అవ్వాలి అంటే ఈ ఫంక్షన్స్ కాన్సెప్ట్ అనేది చాలా 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 అవసరం. ఓకేనా? ఇది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకసారి మీరు ప్రాక్టికల్గా కూడా చెయ్యండి, చేస్తే మీకు ఇంకా ఇంకా ప్లస్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్?